కాలం ఒకేలాగా ఉండదు. భూమి మీద ఉన్న ఒక్కొక్క జీవరాశికి ఒక్కోలాగా కాలం ఉంటుంది. ఈ భూమి మీద చాలా జీవరాశులతో పాటు చీమలు కూడా ఉన్నాయి. ఒక చిన్న చీమ తన కాలాన్ని ఏ విధంగా మారిందో మీరు ఈ చిత్రంలో అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద అడవిలో ఎన్నో చీమలు కలిసి ఉండేవి. తమ ఆహారాన్ని సంపాదించుకుంటూ చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉండేవి. వాటితో పాటు వాటి పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండేవి. ఆహారం పుష్కలంగా దొరకడంతో చీమలు వాటి పిల్లలకి ఏ కష్టాలు లేకుండా సాదడం మొదలుపెట్టాయి. కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఒకరోజు కురిసిన భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి చీమల పుట్టలు మొత్తం కూడా నిండిపోయి చీమల జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి. చీమలు ఊహించలేదు ఇలాంటి కష్టాన్ని. కానీ ఒక చిన్న చీమ మాత్రం బ్రతికి బట్టగట్టేసింది. కానీ తన కుటుంబాన్ని పోగొట్టుకుంది. తన కుటుంబాన్ని వెతకడంలో చాలా జీవులని అది ప్రశ్నించింది, అడిగింది. అన్ని కుటుంబాలు చూస్తున్నప్పుడు తనకి చాలా బాధగా అనిపించింది. తన కుటుంబం మాత్రం ఎక్కడ కనిపించలేదు. చాలా బాధతో అది అడవిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్టను వెతకసాగింది, తన కుటుంబం దొరుకుతుందేమో అని. కానీ తన ఆశ అంతా అడియాశ. ఎక్కడున్న ప్రమాదాలు, ఆ ప్రమాదాలతో పోరాడుతూ అది ముందుకు సాగింది. తన ఆహారాన్ని సంపాదించుకోవడం, ఆహారాన్ని తినడం, దాంతోపాటు తన కుటుంబాన్ని వెతకడం తన దినచర్యగా మారింది. కానీ ఈ ప్రయాణంలో తనకి ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి. ఏ ప్రమాదం ఎదురైనా ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని ఈమె ముందుకు చదువుతూ తన దొరికింది తింటూ తన కుటుంబాన్ని వెతుకుతూ బయలుదేరింది. తన కుటుంబం జాడని ప్రతి జీవిని అడిగింది. అడవిలో ఉన్న ప్రతి జీవిని సహాయం అడిగింది. కానీ ఏ జీవి తన కుటుంబం ఆచూకీ తెలపలేదు. తనకు పైకి దాడికొచ్చిన ప్రతి జీవిని అది పోరాడింది. ప్రతి జీవితోనూ సఖ్యంగా ఉండడం నేర్చుకుంది. ఆ కష్టం నుంచి మేలుకోవడం, అదేవిధంగా ఇతర కుటుంబాలను చూసినప్పుడు తన కుటుంబం గుర్తుకు రావడం లాంటివి చాలా జరిగాయి. అసలేంటి జీవితం, నా కుటుంబం నాకు దొరుకుతుందా లేదా అని కష్టపడడం మొదలుపెట్టింది. కుటుంబం లేకుండానే తను చాలా కష్టాలని నేర్చుకుంది. ఆ కష్టాలని ఈదుకుంటూ అది అడవిలో ఉన్న ప్రతి చోటుకి వెళ్ళింది. తన కుటుంబం దొరుకుతుందేమో అని ఆలోచించింది. కానీ ఈ అడవిలో చాలా జీవులు తనకి అపాయం తలపెట్టాయి. ఆయన అపాయాలని తట్టుకుంటూ అది ముందుకు సాగింది. ఈ ఏటి ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి వెళ్తే తన కుటుంబం దొరుకుతుందేమో ఆలోచన వచ్చింది. కానీ దాన్ని దాటడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ప్రతి ప్రయత్నం వృధానే అయ్యింది. కానీ ఆ ప్రయత్నాల్లో కొన్ని ప్రమాదాలు కూడా ఎదురయ్యాయి. ఆ ప్రమాదాలని అది ఎదుర్కొని ముందుకు సాగింది. ఏ ప్రమాదం అయితే తనకు ఎదురయ్యిందో ఆ ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ప్రమాదాలకే ప్రమాదంగా మారింది. తన సైన్యంతో ఆ ప్రమాదాల మీద దాడిని కూడా మొదలుపెట్టింది. చివరిగా విజయాన్ని సాధించింది. కానీ తన కుటుంబ అన్వేషణకి మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. కుటుంబం కోసం తన సైన్యాన్ని, తనకున్నటువంటి ఆసరని అది ఉపయోగించుకుంది. ఏరు దాటడానికి చాలా ప్రయత్నాలే చేసింది.
అడవిలో ఉన్న ప్రతి ప్రాంతానికి తనతో ఉన్నటువంటి తన సైన్యాన్ని ఉపయోగించుకుంది. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇతర మిత్రులకి ఎప్పుడు అది కృతజ్ఞతలు తెలిపింది. ప్రతి మిత్రుడు కొన్నిసార్లు శిక్షణ ఇస్తాడు, కొన్నిసార్లు దానికి సంబంధించినటువంటి ఆలోచన ఇస్తాడు. కానీ ఎక్కడ ఫెయిల్ అయినో అక్కడ గెలవాలనే ఉద్దేశంతో చీమ ప్రతిసారి ప్రయత్నిస్తుంది. ఒకసారి వరద, ఒకసారి ముసలి అన్నట్టు తన ప్రయత్నాన్ని ప్రతిసారి ఏదో ఒకటి ఖరాబ్ చేసింది. కానీ ఒక చేప మహారాజు తనని ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఒడ్డు చేర్చిన తర్వాత ఆ చీమ తన కుటుంబాన్ని ఎతకడం కోసం బయలుదేరింది. బతుకు జీవుడు అనుకుంటూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ ఒడ్డులో ఉన్న భయంకర సత్యాలని అది అప్పుడే గ్రహించలేకపోయింది. తన సాయం చేయడానికి ఎవరైనా వస్తారేమో అని ఆలోచించింది. కానీ తన ఆలోచన తప్పు కాదు. అక్కడ ఉన్న తెల్ల చీమ మహారాజు ఆ చీమను రక్షించడానికి వచ్చాడు. ఆ చీమను మీకు దాడికి వచ్చినటువంటి దొండలని తెల్ల చీమ మహారాజు తన సైన్యంతో ఓడించాడు. కానీ ఒక దిక్కు నల్ల చీమల సైన్యం బయలుదేరుతుంది తెల్ల చీమల సైన్యాన్ని కూల్చడానికి. మరో దిక్కు తెల్ల చీమల సైన్యం బయలుదేరుతుంది నల్ల చీమల సామ్రాజ్యాన్ని నశింపజేయడానికి. కానీ కాలం విచిత్రంగా ఉంది. ఒక తెల్ల చీమ, నల్ల చీమ మరోసారి జత కట్టబోతున్నాయి. అంటే ఈ యుద్ధానికి కారణం తెల్ల చీమ, నల్ల చీమలే. కానీ ఈ యుద్ధాన్ని సమస్య పోవడానికి కారణం మాత్రం ఈ తెల్ల చీమ, నల్ల చీమ అవుతాయేమో చూద్దామని ప్రకృతి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. తెల్ల చీమ, నల్ల చీమ రెండూ కూడా మిత్రులు అయిపోయాయి. అక్కడున్న ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెల్ల చీమ మహారాజు నల్ల చీమకు చెప్పడం జరిగింది. తెల్ల చీమ సాన్నిధ్యం నచ్చిన నల్ల చీమ తెల్ల చీమను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. సో ఇంతటితో కథ మరోవైపుకు మలిగింది. కుటుంబం లేని నల్ల చీమ తెల్ల చీమతో కొత్త కుటుంబాన్ని స్థాపించింది. చాలా సంతోషంగా తన జీవితాన్ని మొదలుపెట్టింది. తెల్ల చీమల సామ్రాజ్యానికి మహారాజు తన భర్త అని చాలా సంతోషించింది. ఈ సంతోషం ఎల్లకాలం ఉంటుందో ఉండదో అని భయం కూడా ఉంది. నల్ల చీమలన్నీ కూడా తెల్ల చీమలని చంపాలనే కృతనిశ్చయంతో ఉన్నాయి. కానీ తెల్ల చీమ, నల్ల చీమ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నాయి. రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించే తెల్ల చీమలున్నాయి ఆ అడవిలోనే. ఈ నల్ల చీమను వ్యతిరేకించే నల్ల చీమలున్నాయి ఆ అడవిలోనే. చాలా గొప్ప కుటుంబాన్ని సంపాదించుకున్నాయి నల్ల చీమ, తెల్ల చీమ. కానీ ప్రకృతిలో మరో విధంగా జరుగుతుంది. ఈ విచిత్రం ఏంటో ప్రపంచానికి అర్థం కాలేదు. తర్వాత నల్ల చీమ మళ్ళీ తన కుటుంబ ప్రయాణం మొదలుపెట్టింది. ఈసారి తెల్ల చీమ దగ్గర కొన్ని పిల్ల చీమలు నల్ల చీమతో కలిపి కొన్ని పిల్ల చీమలు బయలుదేరడం స్టార్ట్ చేశాయి కుటుంబ అన్వేషణకి. ఇక్కడే యుద్ధం చాలా ముదిరింది. తెల్ల చీమలు, నల్ల చీమలు, బ్లాక్ అండ్ వైట్ వార్ మొదలు కావడానికి సంకేతాలు మొదలయ్యాయి. తెల్ల చీమ, నల్ల చీమలు చాలా వైర్యాన్ని పెంచుకుంటున్నాయి అడవిపై ఆధిపత్యం కోసం. తెల్ల చీమలు ఆధిపత్యాన్ని నల్ల చీమలు సహించలేకపోయాయి. నల్ల చీమల్లో ఉన్నటువంటి ఎంతో చెడ్డ చీమలు తెల్ల చీమ చిన్నపిల్లల్ని చంపేశాయి. నల్ల చీమల మహారాజు ఎట్లయినా రాజ్యాధికారం చేపట్టాలని నల్ల చీమలతో ప్రయాణం మొదలుపెట్టాడు. నల్ల చీమలకు దిశానిర్దేశం చేశాడు. తెల్ల చీమలను చంపేసేయమని. చాలా తెల్ల చీమల్ని నల్ల చీమలు చంపేశాయి. దాంతో పాటు తెల్ల చీమ పిల్లల్ని నల్ల చీమలు చంపేశాయి. ఈ బాధ తెల్ల చీమ తట్టుకోలేకపోయింది. ఎట్లయినా నల్ల చీమల మీద యుద్ధం చేయాలని నిర్ణయించుకుంది. తన సైన్యానికి ఈ సందేశాన్ని పంపించాలనుకుంది. అంతలోపే చాలా ఘోరాలు జరిగిపోయాయి. ఎన్నో నల్ల చీమలు తెల్ల చీమల్ని దొంగచాటుగా చంపేశాయి. వాటిని మొత్తంగా తమ ఆయుధాలతో ధ్వంసం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న తెల్ల చీమల సైన్యం రకరకాల ప్రయత్నాలు చేసింది. అయినా కానీ చాలా తెల్ల చీమలు చనిపోయాయి.
ఈ విషయంలో ఎర్రచీమలు నల్లచీమలకు సాయం చేశాయి. తర్వాత తెల్లచీమ పిల్లల్ని నల్లచీమలు చంపేశాయి. తెల్లచీమల మహారాజు యుద్ధం ప్రకటించాడు. నల్లచీమల మహారాజు కూడా యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో ముందుకు వెళ్తా ఉంటే నల్లచీమలు వెనక్కి తగ్గడం స్టార్ట్ అయింది. కానీ కుట్ర కుతంత్రాలతో నల్లచీమలు తెల్లచీమల మీద దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు పిల్లలని, చిన్న చీమలని, నిస్సాయులైనటువంటి చీమ పిల్లల్ని నల్లచీమలు చంపడం మొదలుపెట్టాయి. నల్లచీమ తన పిల్లలు తీసుకొని పారిపోయి దాపెట్టడానికి ప్రయత్నించింది. యుద్ధం మొదలైంది. తెల్లచీమ మహారాజు తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు తెల్లచీమల సైన్యం. అడ్డుకోవడానికి నల్లచీమలు వాటి శక్తులు సరిపోలేదు. భీకర యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో తెల్లచీమలు భయంకరంగా నల్లచీమలతో పోరాటం చేశాయి. ఒక దిక్కు తెల్లచీమలు చనిపోతున్న ధైర్యం తగ్గకుండా నల్లచీమల మీద దాడిని కొనసాగించాయి. ఎన్నో రకాలుగా నల్లచీమలు వెన్నుపోటు పొడిచిన తెల్లచీమలు చనిపోతున్న తెల్లచీమల్లో ఆత్మస్థైర్యం కోల్పోలేదు. కానీ నల్లచీమ మాత్రం యుద్ధంలో పైచేయి సాధిస్తూనే ఉంది. ఈ యుద్ధం తెల్లచీమలు నల్లచీమల అస్తిత్వానికి సంబంధించింది. నల్లచీమలు ఇప్పుడు మొదటగా విజయం సాధించవచ్చు, కానీ తర్వాత భాగంలో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. జై హింద్.